దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ తపస్కాలములో మనం ఎన్నో అంశాలను ధ్యానించుకున్నాము. యేసయ్య రక్తము గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనం ఇలా సెలవిస్తుంది, నెత్తురులో ప్రాణం ఉంటుంది అని. మనము పరిశుద్ధమైన గ్రంథంలో ఆదికాండములో కయీను హేబేలుని చంపినప్పుడు రక్తం ఏం చేసిందండి? మొరపెట్టిందంట. హేబేలు రక్తము నిరపరాధి రక్తము, ఇదిగో దేవుడికి ఇష్టంగా బ్రతికాడు, దేవుడిని ఇదిగో ప్లీజ్ చేస్తూ బ్రతికాడు కాబట్టే దేవుడికి తనిచ్చిన బలి ఎంతో సువాసన భరితంగా గాయకొన్నాడు. ఆ సమయం తర్వాత అసూయపడ్డ కయీను హేబేలుని చంపేశాడు. ఇప్పుడు హేబేలు రక్తం ఏం చేస్తుందంటే మొరపెడుతూ ఉంది. ఏమని? ఇదిగో నా అన్న చంపేశాడు, నన్ను శపించమని మొరపెడుతూ ఉంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో కయీను, నీవు నీ తమ్ముడు అయిన హేబేలును చంపేశావు, అతని రక్తము నేల నుండి నన్ను మొరపెడుతుంది, కావున ఇదిగో నీవు దేశ దిమ్మరవై తిరుగుతావు అని. కరెక్ట్గా వాక్యాలు ధ్యానిస్తే అండి ఎన్నో ప్రదేశాలు తిరిగాడు కయీను. అయితే తనకి ఎదురుపడ్డ వాళ్ళు కూడా చంపేస్తారు అనే భయంతో బ్రతుకుతున్నాడు. క్షణం క్షణం కూడా భయమే. అలాంటి హేబేలు యొక్క రక్తమే మొరపెడితే దేవుడు కయీనుని శిక్షించినప్పుడు, శపించినప్పుడు, మరి ప్రపంచ మానవాళంతటికీ కూడా ఒక పాప విమోచకుడిగా మన యేసయ్య రక్తము, ఇదిగో నా బిడ్డని మన్నించు, నా బిడ్డను క్షమించు అని ఆ దేవాతి దేవుణ్ణి రోజూ మొరపెడుతూనే ఉంది. కాబట్టి కల్వరిలో చనిపోయిన మన యేసయ్య రక్తము ప్రపంచ మానవాళంతటి కొరకు చిందించిన రక్తము. కనీసం హేబేలుకైనా జన్మపాపం ఉందేమో, ఆదాము ఏవ నుంచి వచ్చారు కాబట్టి, కానీ యేసయ్య వచ్చింది మరియ తల్లి గర్భము నుండి, ఎన్నుకోబడిన పవిత్రమైన గర్భము నుండి. కాబట్టే జన్మపాపము లేక ఉద్భవించిన రాజ్ఞి అని మనం మరియ తల్లిని అంటున్నాము. అదేవిధంగా యేసయ్య రక్తము నిష్కల్మషమైనది అని అంటూ ఉన్నాము. మామూలుగా మనం ఒక పాట విని ఉన్నామండి, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. చూడండి, యేసయ్య రక్తము నిష్కల్మషమైనది. మన కన్నతనైన కథోలిక శ్రీసభ మరి ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతున్న ఇంకో పండుగ ఏంటి? మరియ తల్లి పండుగ, నిష్కలంకమాత పండుగ. అందుకే ఆ తల్లి గర్భము నుండి ఒక పిండము అనేది వచ్చింది, ఆ తల్లి గర్భములో ఏర్పడింది. ఎలా ఏర్పడుతుందండి పిండము? రక్తపు ముద్దగా. దాని తర్వాత పరిమితి చెందుతూ నెలలు తర్వాత 9 months తర్వాత డెలివరీ అవుతుంది. అంటే ఏంటి? నిష్కలంకమైన రక్తము యేసయ్యది. ఆ రక్తము ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోక రాజ్యం నుండి యావే ప్రభు పంపించాడని లేదు, కానీ దేవుడు ఎన్నుకున్నాడు మరియ తల్లిని అని ఉంది. అదేవిధంగా ఇదిగో ఈనాడు మన కనతలేని కథోలిక శ్రీసభ మార్చ్ 25వ తారీఖున మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. అంటే చూడండి, ఈరోజు మార్చి 25న అనుకుంటే మంగళవార్త మహోత్సవం అనుకుంటే, డిసెంబర్ 25వ తారీఖున మనం యేసుప్రభువు వారి యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నాము. కరెక్ట్గా 9 months గ్యాప్ ఉంది. అందుకే మన కనతలేని కథోలిక శ్రీసభ మనకేం బోధిస్తుందంటే క్యాథలిక్ ట్రెడిషన్లో ఉన్న ఎన్నో పరమసత్యాలను బోధిస్తుంది. మరి ఈ యొక్క రక్తము ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటి ఆదికాండంలో మనం చూసామా అండి ఎక్కడన్నా? దేవుడు ఆదాముని ఏవని ఏర్పరిచిన తర్వాత రక్తాన్ని పెట్టాడు, లేదంటే రక్తాన్ని ప్రవహింపజేశాడు అని డైరెక్ట్ వాక్యం ఎక్కడైనా ఉందా ఆదికాండంలో? లేదు. కానీ హెబ్రీలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. నిజమునకు ధర్మశాస్త్రమును అనుసరించి దాదాపు సమస్త వస్తువులను రక్తముచే శుద్ధి చేయబడును.
పాత నిబంధనలో యాజకుల దగ్గరైనా కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న పెద్ద ఎవరైనా ఉంటే అక్కడ దేవుడికి బలి అర్పించేటప్పుడు ఆ యొక్క బలిపీఠం మీద కోడెల రక్తాన్ని, దూడల రక్తాన్ని, అక్కడ జంతువుల రక్తాన్ని బలి ఇచ్చేవారు, బలి అర్పించేవారు వారి యొక్క పాప పరిహారార్థ బలిగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తప్పు చేసామనుకోండి, పాపం చేసామనుకోండి, ఆ పాప స్థితిని బట్టి దాని యొక్క పరిమాణాన్ని, అంటే మనకు అనిపిస్తుంది కదా వామ్మో ఇది ఘోరమైన పాపము, అలా దాన్ని బట్టి దూడెనా కోడెనా ఇచ్చేవారు. లేదంటే చిన్న పాపం అనుకోండి పావురాన్ని అర్పించేవారు. అంటే ఏంటి, మన పాపాన్ని బట్టి ఆ యొక్క బలిగా ఇచ్చే జంతువు యొక్క పరిమాణము కూడా పెరుగుతుంది. కానీ చూడండి, పాత నిబంధనలో ఎన్ని జంతువులను అర్పించినా కూడా యావే ప్రభువుకు ప్రీతికరంగా లేదంట. ఎందుకంటే మనము ఈ లోకంలో ఉన్న మనము పాపాలు చేస్తూనే ఉన్నాము. అయితే ఎందుకంటే ఈ యొక్క మానవాళంతటికీ కూడా ఏ జంతువు కూడా మనకి అధికారుడిగా దేవుడు నియమించలేదు. కానీ ఇదిగో ఈ భూ ప్రపంచంలో సృష్టించిన ప్రతి జంతువుని, ప్రాణిని కూడా దానికి అధికారుడిగా దేవుడు మనుషుని చేసినాడు. కాబట్టి మనము క్షమింపబడాలంటే ఒక జంతువుని బలిస్తే ఆ పాపం పోదు అని చెప్తున్నాడు దేవుడు. అందుకే రక్తము చిందక పాప క్షమాపణ లభింపదు. పాత నిబంధనలు రోజు 1, రోజు 2, రోజు 3 ఇలా ఎన్ని జంతువులు అర్పించాలండి వాళ్ళు? ఇంకా ప్రపంచవ్యాప్తంగా జంతువులే ఉండవు కదా. ఒక సమయం వస్తే మరి ఒక పాపం చేస్తేనే ఇన్నంటే, 600 పాపాలు చేస్తేనే 600 పశువులు అంటే, 600 జంతువులు అంటే, 1000 పాపాలు చేస్తే 1000 జంతువులు అంటే 1,00,000 పాపాలు చేస్తున్నాం. మరి ఈ రోజుల్లో మనం అతిక్రమాలు ఘోరంగా మించిపోతున్నాయి, పాపానికంటే ఘోరముగా. మరి ఎన్ని బలులను మనం అర్పించాలి? మనకి భారముగా ఉంది ఈ బలి అర్పించడం కూడా. అందుకే దేవుడు ఒకే బలి, శాశ్వతమైన బలి అర్పిస్తూ ఉన్నాడు. తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి బలిగా పంపిస్తున్నాడు, రక్షించమని పంపిస్తున్నాడు, నువ్వు బలైపోయా అని పంపిస్తున్నాడు. ఇష్టమైన బిడ్డని ఎవరైనా మనం బలిస్తామా అండి? ఇవ్వము. అందుకే ఆదికాండంలో 12వ అధ్యాయంలో అబ్రహాముని పిలిచిన దేవుడు ఈసాకును బలియమన్నాడు. అంటే అక్కడ చంపేమని అర్థం కాదండి, పరీక్ష. అంటే మనకి దేనికి సాదృశ్యంగా ఉంది? ఇదిగో అబ్రహాము అనేక జాతులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి, యావే తండ్రి. ఇదిగో మన ప్రపంచ మానవాళంతటికి, ముల్లోకాలకి తండ్రి. అక్కడ ఈసాకుని చూసాము అబ్రహాము కుమారుడిగా, ఇక్కడ యావే ప్రభుకి కుమారుడిగా యేసయ్యను మనం చూస్తున్నాము. అందుకే యాషువా, యేసయ్య, యెహోషువ, యావే అనగా అర్థం ఏంటంటే రక్షకుడు, సాల్వేషన్. ప్రతి ఒక్క యొక్క నేమ్కి, ఆ యొక్క పేరుకి అర్థం ఏంటి అంటే గ్రీకు నుంచి వచ్చినాయి కాబట్టి, లాటిన్ నుంచి వచ్చాయి కాబట్టి, హిబ్రూ లాంగ్వేజ్ నుంచి తీసుకోబడింది కాబట్టి, పరిశుద్ధమైన గ్రంథము ట్రాన్స్లేషన్స్కి వచ్చేసరికి తెలుగులోకి రాకముందు. అందుకే యావే అనగా రక్షకుడు. అందుకే మనం యేసయ్య రక్షకుడు, దేవుడు అని అంటే ఇప్పుడు పేరు ఏమని చెప్తున్నాం మనం? యేసయ్య అని అంటున్నాం. అందుకే యేసు రక్తములో మనకి రక్షణ ఉంది, ఈ ప్రోక్షణలో మనకి పరిశుద్ధత వస్తుంది అనే పరమ సత్యాన్ని మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ప్రకటిస్తూ ఉంది. అయితే ఈ యేసు రక్తము కంటే ముందు రక్తము అనే వాక్యాన్ని మనం తీసుకుంటే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి వద్దాం. ఎందుకంటే రక్తం గురించి ఎక్కడ చెప్పబడింది? నేను భూమిని చేశాను, ఆకాశాన్ని చేశాను, వెలుగును సృష్టించాను, ఒక్క మాట చేతనే అన్నీ ఏర్పడ్డాయి, 6 రోజులలో అన్నీ చేశాను, 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాను అని అన్న ప్రభువు, యావే ప్రభువు ఎక్కడా కూడా రక్తాన్ని చేశాను అని మాత్రం లేదు. అయితే మరి ఎలా ఏర్పడిందో చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నేను మట్టిని తీసుకున్నాను, ఆ మట్టి నుండి మానవుని చేశాను అని. దాని తర్వాత అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. ఎవరు ఊదారు? దేవుడు ఊదారు. ఎవరి ముక్కు రంధ్రములో? నిర్జీవముగా డెడ్ బాడీ లాగా పడిన ఆ యొక్క మట్టి ముద్దనికి
దేవుడు ఒక రూపాన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ముక్కు రంధ్రంలో తన శ్వాసని ఊదుతున్నాడు, అంటే పరిశుద్ధాత్మని ఊదుతున్నాడు. అందుకే మానవుడు జీవము గలవాడయ్యను. చూడండి, జీవం అంటే నిర్జీవంగా ఉన్న బాడీ జీవవంతుడిగా అయ్యింది అంటే అందులో ఒక ఆత్మ అనేది దేవుడు ఊదాడు. ఆ ఆత్మ పేరే పరిశుద్ధాత్మ. ఇంతకుముందుకు మనం ఎన్నోసార్లు అనుకున్నాం పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో పెంతెకోస్తు పండగ రోజున మనకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడమే కాదు, ఆది కాండం నుండి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకే గలతీలకు రాసిన లేఖలో మీ నిగ్రహకి శక్తికి మించి మీరు శోధింపబడరు, దేవుడిచ్చాడు ఆ కృపణనుంది. అంటే ఆది కాండం నుండి ఆదాముకి ఎవరికి నిగ్రహ శక్తి ఉంది, కానీ నిగ్రహ శక్తిని వాళ్ళు ఎందుకు కోల్పోయారంటే శోధనలో పడ్డారు కాబట్టి, పరీక్షని తట్టుకోలేకపోయారు కాబట్టి. ఆ పరీక్షని తట్టుకోవడానికి కూడా దేవుడు సాతాను ఉన్నప్పటికీ కూడా, ఈ లోకాన్ని ఏలుతున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ శక్తితో వారిని నడిపించడానికి ఈ ఆత్మని ఇచ్చాడు. ఈ ఆత్మ పేరేంటి? జీవాత్మ, పరిశుద్ధాత్మ, యావే ఆత్మ. కొత్త నిబంధనకు వస్తే యేసయ్య ఆత్మ, ఇదే పరిశుద్ధాత్మ. రెండంతల అభిషేకం అంటాము, రెండంతల ఆత్మ శక్తి అంటాము. ఏలియాని అడుగుతున్న ఎలీషా ఏ ఆత్మను పొందుకున్నాడు? డబల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకే ఈ ఆత్మకి మనల్ని ఏలే శక్తి ఉంది. మరి ఇందులో రక్తం ఎక్కడుందండి అని ఆలోచిస్తున్నారా? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం ఒకసారి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మామూలుగా 1 నుండి 10 వచనాలు మీరు చదవండి, చాలా టైం తీసుకొని, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను షార్ట్కట్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. 5వ వచనం నుండి. ఇక్కడ సందర్భము యెహెజ్కేలు ప్రవక్తని దేవుడు తన ఆత్మచేత తీసుకువెళ్ళి ఎండిన ఎముకలు ఉన్న ఒక లోయలో నిలబెడుతూ ఉన్నాడు. అక్కడ ఇలా చెప్తూ ఉన్నాడు, ఆయన నాతో, అంటే దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో ఇలా అంటున్నాడు, నీవి అస్థికలకు ప్రవచనము చెప్పుము, ఎండిన ఎముకలతో మీరు ప్రభు పలుకులు ఆలింపుడని చెప్పుము. 5వ వచనం చూడండి, ప్రభువుడైన నేను వీనితో ఇట్లు చెప్పుచున్నాను, నేను మీలోనికి ఊపిరిని పంపుదును, మీరు మరలా జీవింతురు. ఆమేన్, హల్లెలూయా. 5వ వచనం క్లియర్గా చెప్తుందండి, నేను మీలోకి ఊపిరిని పంపుదును, మీరు మరలా జీవింతురు. జీవవంతుల లెక్కలో మనం ఉన్నామంటే, ఇప్పుడు నేను జీవవంతులుగా ఉన్నానంటే నా హార్ట్ బీట్ కరెక్ట్గా పనిచేస్తుంది, అంటే ఆ హార్ట్ బీట్ నుంచి, ఆ యొక్క గుండె నుంచి రక్త ప్రసరణ అనేది జరుగుతూ ఉంది, సర్క్యులేషన్ అవుతుంది బాడీకి మొత్తము కూడా. ఒకవేళ ఏదైనా బాడీ పార్ట్కి రక్త ప్రసరణ లేకపోతే ఏమవుతుందండి? చచ్చుబడిపోతుంది, అంటే ప్యారలైజ్ అంటాం కదండి. ఎస్, రక్త ప్రసరణ కరెక్ట్గా ఉండాలి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు చెప్తున్నాను, వీటిలోకి ఊపిరిని పంపుతాను నేను, వీళ్ళు మరలా జీవిస్తారు. ఎవరు? ఎండిన ఎముకలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చనిపోయానుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క శరీరం మొత్తం మట్టిలో కలిసిపోతుంది, కానీ ఎముకలు కొన్ని రోజులు ఉంటాయంట, దాని తర్వాత అవి కూడా కనుమరుగైపోతాయి. అందుకే మన కనతనైన కథోలిక శ్రీసభలో పునీతులు చనిపోయినప్పుడు వారి యొక్క శరీరాన్ని భద్రపరుస్తుంటారు, లేదంటే వారి యొక్క ఎముకలను భద్రపరుస్తుంటారు. ఎందుకు? వారు మరణించినప్పటికీ జీవవంతులే అని చెప్పడానికి. దేవుడు అనలేదా కొత్త నిబంధనలో, నా బిడ్డలు మరణించినా జీవవంతులే అంటే ఏంటి? ఇదిగో దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, వాళ్ళు మరలా జన్మిస్తారు. ఎలా జీవిస్తారు అంటే 6వ వచనము, నేను మీకు నరములను కండరములను వసగి మీపై చర్మమును పొదుగుదును, మీకు ఊపిరిని వసగి మీరు మరలా బ్రతుకున్నట్లు నేను చేయుదును. చూడండి, దేవుడు ఏమంటున్నా అంటే ఇక్కడ, నేను చర్మాన్ని పొదుగుతాను, మీకు ఇస్తాను, అదేవిధంగా దానికంటే ముందు మీకు నరాలని నేను ఏర్పరుస్తాను, కండరాలని ఇస్తాను, అన్ని అవయవాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్గా రక్తాన్ని ఊదుతాను అనలేదు దేవుడు, ఇదిగో నా ఊపిరిని మీలోకి ఊదుతాను, ఇప్పుడు ఏమవుతుంది? జీవిస్తారు. ఈ లోకంలో జీవం అంటే ఇప్పుడు మనం బ్రతికి ఉండడం. అంటే దేవుడు ఊపిరిని ఊదగానే రక్త ప్రసరణ స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ ఎముకలు అవన్నీ సెట్ అయిపోతున్నాయి, నరాలు పనిచేస్తున్నాయి, కండరాలు కదులుతున్నాయి, ప్రతి నరము కూడా దేవుడు చెప్పిన రీతిగానే పనిచేస్తూ ఉంది. ఈ రోజులలో హాస్పిటల్కి వెళ్ళి మనం ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ని అడిగామనుకోండి, ప్రతి అవయవానికి ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పామనుకోండి, దాదాపు సంవత్సరం పడుతుండొచ్చండి ఒక్కొక్క బాడీ పార్ట్కి ఎక్స్రే తీసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో చెప్పడానికి. కానీ దేవుడికి అదంతా అవసరం లేదు. ఒకే క్షణములో, ఒకే నిమిషములో అన్నీ చేసేసాడు, దాని తర్వాత ఊపిరి ఊదుతున్నాడు, అంతే సింపుల్.
రక్త ప్రసరణ స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క గుండె నుండి ప్రసరణ కూడా స్టార్ట్ అవుతుంది. రక్తము మొత్తం అవయవ భాగాలకి వెళ్తుంది. ఇప్పుడు మనం అందరం జీవవంతులుగా జీవిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను వైద్యులకే పరమ వైద్యుణ్ణి అని. ఇప్పుడు ప్రతి చిన్నదానికి వైద్యుల దగ్గరికి పరిగెట్టొద్దు అని చెప్పట్లేనండి, కానీ జీవవంతుడైన మన తండ్రిపై మనం ఆధారపడాలి అని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ రక్తము ఎక్కడి నుంచి వచ్చింది అంటే అర్థమైందా అండి? ఆత్మస్వరూపుడు మనలోకి రాగానే రక్త ప్రసరణ స్టార్ట్ అయింది. మనం అందరం జీవవంతులుగా ఉన్నాము. ఒకవేళ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను చనిపోతే బాడీ ఇక్కడ పడిపోతుంది ఆటోమేటిక్గా. ఆత్మ మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళాలా లేదంటే నరకలోకానికి వెళ్ళాలని దేవుడు డిసైడ్ చేస్తాడు మన ప్రవర్తనను బట్టి. అంటే ఏమవుతుంది, ఇదిగో బాడీ నిష్ప్రయోజనము, శరీరము నిష్ప్రయోజనమైనది, కానీ ఆత్మ శక్తివంతమైనది అని వాక్యం అందుకే సెలవిస్తుంది. అందుకే మనము శరీరాన్ని ధరించినంత మాత్రాన శరీర ఏచ్ఛలతో మనం ప్రయాణించకూడదు ఈ లోకంలో. దేవుడు అంటున్నాడు, మీ యొక్క శరీర వాంఛల చేత వ్యామోహముల చేత మీరు అడుగుతున్నారు కాబట్టి అడిగిన దాన్ని పొందుకోలేకపోతున్నారు అని యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మరి ఎలాంటి నడిచేది ఈ లోకంలో? ఆత్మ ప్రేరణ చేత నడవబడాలి. ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి చేత మనం రోజు నింపబడాలి, దేవుణ్ణి అడగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో మనకి ఇలా సెలవిస్తూ ఉన్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఏంటా శక్తి? బ్రతకడానికి శక్తి కావాలి. చచ్చిపోతున్నాం ఈ రోజులలో చాలామంది. మనం నిరాశలో, నిస్పృహలో, బాధలలో, దుఃఖములో, కన్నీటిలో, భర్త ఏదో అన్నాడని, బిడ్డలేదో తిరగబడ్డారని, అత్తమామలు ఇంకేదో అన్నారని, నిందలు మోపుతున్నారని, అవమానాలకి గురవుతున్నామని క్షణము కూడా చచ్చిపోతున్నాము. ఈ చావు ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే శారీరకంగానే కాదండి, ఆధ్యాత్మికంగా కూడా చచ్చిపోతున్నాం. ఎలా? కండరాలు, నరాలు, ప్రతి నర్వ్ కూడా కుళ్ళి కృషించిపోతుంది. అందుకే డాక్టర్స్ ఒక మాట అంటారు, నువ్వు ఒక గంట సేపు బాధపడితే, ఒక గంట సేపు కృంగిపోతే, డిప్రెస్ అవుతే 6 నెలల బలము దిగిపోతుందంట మనకి. పోషణ ఏదైతే ఆహారం ఇచ్చామో మన శరీరానికి 6 నెలల బలం మొత్తం పోతుందంట అండి 5 నిమిషాలు టెన్షన్ పడితే. ఇప్పుడు చూడండి, మరి మన జీవితంలో ఈ 100 సంవత్సరాల జీవితం బ్రతికితే, 60 ఏళ్ళు బ్రతికితే ఎన్ని గంటలు మరి మనం భయపడుతున్నాము, బెంబెల్లెత్తిపోతున్నాము, భయాందోళనకి గురవుతున్నాము, టెన్షన్ పడుతున్నాము, ఒక్కొక్కసారి చచ్చిపోవాలనే ఆలోచనలు కూడా మనకి. ఆ యొక్క సాతానుతో పీడింపబడుతున్నాము. అందుకే మనకి ఒక్కొక్కసారి ఎందుకు ఆత్మశక్తివంతమైనప్పటికీ ఆత్మ కూడా నిర్జీవమైపోతుందంటే పాపాల ద్వారా. ఆత్మ ఫలించట్లేదు, ప్రార్థన లేదు. ఆత్మ ఫలించట్లేదు ఎందుకంటే వాక్యం లేదు. ఆత్మ ఫలించట్లేదు ఎందుకంటే క్రీస్తుని మనం లోకొనట్లేము. యేసయ్య రక్త శరీరాలను మనము భోజ్యముగా భుజించట్లేదు, పానము చేయట్లేదు. అందుకే ఆత్మకి ఆహారం ఎక్కడిది? దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీలోనే నేను ఉన్నాను, ఆత్మ కాదు ఇప్పుడు మనలో ఉంది. కనతలైన కథోలిక శ్రీసభ చెప్తుంది, దివ్య సప్రసాద నాదుడి ద్వారా దేవుడి శరీర రక్తమే మనలోకి వచ్చి మనలో ఐక్యమవుతున్నాడు. దేవుడు మనతో కాదు, మనలో ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు? మీలో ప్రసరిస్తున్న రక్తము, శరీరము, దేహము అన్నీ కూడా నావే, నేను ఇచ్చిందే. ఎందుకండి ఇంకా మనకి భయము? ఏది కూడా మనది కాదు, దేవుడే ఇచ్చాడు అన్నీ కూడా. సైంటిఫికల్గా కూడా అండి, ఇప్పటి వరకు మీరు చూస్తే ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, ఇప్పటివరకు రక్తాన్ని కనుక్కోలేదు ఏ డాక్టర్ కూడా. ఎందుకు? అది ఇంపాసిబుల్. అది ఏదో కొన్ని ప్లేట్లెట్స్ లాంటివి ఏంటివో కనుక్కుంటున్నారంట, లేదంటే నర్వ్స్లో ఎలాంటి వైట్ బ్లడ్ సెల్స్ లేకపోతే రెడ్ ఇవి ఉంటాయి కదండి, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, వాటి గురించి తెలుసుకోవడం సరిపోయింది డాక్టర్లందరికీ. కానీ దేవుడు చూడండి ఎంత గొప్పోడో, చాలా శక్తివంతుడు, సర్వశక్తివంతుడు, ఎల్ షడ్డాయ్ అని మన తండ్రికి పేరు. ఇదిగో ఆదాముని చేసిన దేవుడు ఏమని ఏం చేస్తున్నాడు? ప్రక్కటెముక నుంచి చేస్తున్నాడు. చూడండి, ఎముక నుంచి చేస్తున్నాడు, ఆపరేషన్ చేస్తున్నాడు. ఏ ఇంజెక్షన్స్ లేవు. నీకు నాకు ఈ రోజుల్లో ఎన్ని బాధలు వచ్చినా, ఏది వచ్చినా వెళ్ళాలి, హాస్పిటల్లో వెళ్ళాలి, బెడ్ ఒకటి ఇస్తారు, పడుకోవాలి, ఖతం అయిపోయింది ఆపరేషన్స్. ఎక్కడ వరకు ఉంది మన విశ్వాసం ఈనాడు? రక్తమే దేవుడిచ్చాడు. రక్తం ద్వారానే కదా నీ రోగాలు, రక్తంలోనే అండి రోగాలు స్టార్ట్ అయ్యేది. అందుకే ఫస్ట్ మన హాస్పిటల్కి వెళ్ళగానే బ్లడ్ శాంపిల్ ఇవ్వండి అంటారు, లేదంటే ఎక్స్రేలు తీయండి అంటారు ఎముకలకి. ఈ రెండింటిని
దేవుడు హైడ్ చేస్తున్నాడు. కానీ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, నేనే మీకు జీవాన్ని ఇస్తున్నాను, ఈ ఊపిరే మీకు రక్తాన్ని అన్నిటినీ సమకూర్చింది. సింపుల్ అయిపోయింది కదండి. ఎస్. అయితే 9వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. ప్రభు నాతో, యెహెజ్కేలు ప్రవక్తతో, నరపుత్రుడా నీవు ఊపిరికి ప్రవచనము చెప్పుము, ఎందుకంటే నిర్జీవముగా ఉన్నారు నా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు, ఎముకలతో బ్రతుకుతున్నారు, చచ్చి పడిపోయినట్లుగా బ్రతుకుతున్నారు నిరాశ నిస్పృహలో. ఇప్పుడు నువ్వు వారికి ఏం చెప్తావంటే ప్రవచనము చెప్పు. ఏమని చెప్తావంటే ఊపిరికి చెప్పు. ఏమని చెప్తావంటే ఊపిరితో ప్రవచన పూర్వకముగా ఇట్లు చెప్పుము. అదేంటి ఊపిరితో మళ్ళీ చెప్పమంటున్నాడు దేవుడు? ఊపిరి అంటేనే ఆల్రెడీ బ్రతికున్నామని అర్థము. మళ్ళీ ఊపిరితో ప్రవచనం చెప్పడం ఏంటి? చచ్చిపోతున్నాము, బ్రతికే ఉన్నాము, కానీ నిరాశ నిస్పృహలకు కృంగి కృషించి ఒక చిన్న పురుగు మన కాళ్ళ కింద పడితే మనం తొక్కగానే ఎలా చచ్చిపోతుందండి? ఒకవేళ నలిపామనుకోండి ఎంత మరణ వేదనకి అది గురి అవుతుంది. అలాంటి మరణ వేదనలో ఉన్నామంట మన కుటుంబాలు. ఎందుకు? ఇటు భర్త, ఇటు భార్య, అటు బిడ్డలు, ఇంకెటో వైపు బిడ్డలు. హోప్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఏం చెప్తుందంటే 4 దిక్కులు ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు ఐక్యం అవ్వండి అని చెప్తుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే బిడ్డలందరూ, కుటుంబ సభ్యులందరూ 4 దిక్కులకు వెళ్ళిపోతున్నారు. నా జీవితం నాదే, నీకేం అధికారం ఉందని. అంటే దేవుడు అంటున్నాడు, మీ అందరికీ ఎవరి మీద ఎవరికి అధికారం లేదు, కానీ ఊపిరినిచ్చింది నేను, శరీరాన్ని ఇచ్చింది నేను, దేహాన్ని ఇచ్చింది నేను, నీకు ఇదిగో రక్త ప్రసరణ ఇస్తుంది నేను, నీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి అణువుని కూడా సృష్టించింది నేను. కాబట్టి ఇదిగో యెహెజ్కేలు నీవు ఊపిరికి ప్రవచనం చెప్పు అంటున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడంటే చూడండి, ప్రభువు వాక్ ఇది. ఏ వాక్ అంట? ఊపిరి నీవు 4 దిక్కుల నుండి విచ్చేసి హతులైన వీరిలో ప్రవేశించి వీరిని బ్రతికింపుము. ఆమె గాడ్ ఈస్ గివింగ్ ద డబల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇప్పటి వరకు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనకు తెలుసు కదండి. ఎస్, ఊపిరి అంటే అది. మరి డబల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏంది? ఆనాడు ఎలియాని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, అడగమన్నావు కదా, నేను అడుగుతున్నాను, నాకు నీ శక్తిలో 2 అంతల శక్తి కావాలన్నాడు. ఆ శక్తి మనం ఎక్కడ చూసామండి? ఇదిగో ఏలియా 7 అద్భుతాలు ఏమో ఏలియా గారు చేశారు, ఎలీషా 14 కంటే ఎక్కువగా చేశారని బైబిల్ చెప్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్టే అనుకుంటే అంత అనుకుందామండి. లేదంటే 10 అద్భుతాలు ఏలియా చేశారనుకోండి, 20 అద్భుతాలు ఎలీషా గారు చేశారు. ఎందుకు? 2 అంతల అభిషేకాన్ని దేవుడు ఎలీషా ప్రవక్తకి ఇచ్చాడు. మరి ఈ అభిషేకం మనం ఎక్కడ చూసాము? యేసయ్య వచ్చాడు ఈ లోకానికి. వచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను మరలా తిరిగి మీ వద్దకు వత్తును. యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు ఒకసారి చదవండి. అక్కడ ఏమనుంటుందంటే, నేను వెళ్తున్నాను కానీ నేను మరలా తిరిగి వత్తును, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, కానీ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీకు సమస్తాన్ని ఎరుకపరుస్తుంది అంటున్నాడు దేవుడు. ఏ ఆత్మ? డబల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 2 అంతల ఆత్మ అభిషేకము మీ మీదకి వచ్చినప్పుడు ఎవరు ఈ ఆత్మ అనేది మీకు వివరిస్తుంది. యేసే ఆత్మ ఉన్నాడు, సత్యస్వరూపియగు ఆత్మ యేసయ్య. యేసయ్యకు పేరు కదండి. అవును, ఆత్మస్వరూపుడు యేసయ్య. కాబట్టి ఆనాడు అక్కడ భయపడుతూ గదిలో దాక్కున్న ప్రజలకి, గడగడా వణుకుతూ పిరికితనంలో ఉన్న వారికి, అమ్మో మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు యూదులు యేసయ్యని చంపేశారు, ఇక మమ్మల్ని కూడా చంపేశారు వణుకుతున్నారు. ఆ సమయంలో కేవలం వాళ్ళకి ఒకే ఆత్మశక్తి అనుకోకండి, డబల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వచ్చింది. కాబట్టి భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని మార్కు 16:15 అనుకుంటా అండి దేవుడు చెప్తున్నాడు. అందుకే వారికి వెళ్ళండి, ప్రకటించండి, మీరు నాకు సాక్షులుగా జీవించండి అని. ఇది కేవలం ఒక్క ఆత్మశక్తి కాదు, యావే ప్రభు యేసయ్య ఆత్మ. అందుకే యావే ప్రభు పరలోక రాజ్యములో శరీరము లేదు, కాబట్టి ఈ లోకానికి యేసయ్య రూపంలో మరియ తల్లి గర్భాన ఉదయించాడు. ఆ ఆత్మతో 2 ఆత్మలు ఇదిగో కలుసుకొని ఒకే ఆత్మ అది. ఇప్పుడు ఆ ఆత్మ పెంతకోస్తు పండుగ రోజున ఇదిగో ఆ యొక్క అపోస్తుల మీదకి దిగి వచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడ్డారు. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి అని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో. ఇది డబల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకే పేతురు భయపడలేడు చచ్చిపోవడానికి కూడా, పౌలు భయపడలేదు చచ్చిపోవడానికి కూడా. పేతురు తర్వాత కదండి పౌలు వచ్చింది. ఎస్, పౌలు గారు ఉన్నప్పుడు యేసయ్య లేరు. ఎస్, కాబట్టి ఎందుకు అపోస్తులందరూ, ఇప్పుడు ఉన్న పునీతులందరూ ఎందుకు వారి మరణాన్ని కూడా పక్కకు పెట్టేసి దేవుడి కోసం ప్రకటించారంటే, ఉన్నది నార్మల్ సీదా సాధారణమైన ఆత్మశక్తి కాదండి, ఇది 2 అంతల ఆత్మ అభిషేకము. ఒక్కొక్కసారి మనం పడిపోతుంటాము, దేవుళ్ళు చెప్తుంటాడు అలా, అది మనకే అర్థం కాదు ఎలా జరుగుతుంటుందో కూడా. అందుకే మన ఆత్మ ఒకటి, దేవుడి ఆత్మ మనలో ఐక్యమై ఉంది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి
చివరిగా అండి, లేవియా కాండము 17వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాము. లేవియా కాండము 17వ అధ్యాయం 10వ వచనము. ఇక్కడ చూడండి, ఇజ్రాయేలీలు కానీ వారితో వసించు పరదేశులు కానీ నెత్తుటిని అంటే నెత్తురిని భుజింతురేని నేను విముఖుడనై వారిని శిక్షించి సమాజము నుండి వెలివేదును. దేవుడు ఏమంటున్నా అంటే ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనంలో నెత్తురులో ప్రాణం ఉంటుంది. అయితే లేవియాకాండం 17:10లో దేవుడు ఏమంటున్నా అంటే మీరు రక్తముతో భుజిస్తే ఇదిగో నేను వారిని విముఖులను చేస్తాను, ఇదిగో వారిని భక్త సమాజమును నేను వెలగొడతాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? పశువులది జంతువులది రక్తము ముట్టకూడదు అన్నాడు. అవునా? ఎస్, ముట్టకూడదు. ఈ మాట అన్న దేవుడు యోహాను సువార్త దగ్గరికి ఒకసారి రండి. 6వ అధ్యాయము 53వ వచనం ఒకసారి దగ్గర రండి. ఎందుకు కనతలియన కథోలిక శ్రీసభ ఇంత ఘనంగా మొత్తుకుంటుంది? ఎందుకు కనతలియన కథోలిక శ్రీసభ చర్చికి రమ్మంటుంది? మనల్ని అందరం చచ్చిపోకుండా ఇదిగో మన ఊపిరిని బ్రతికించడానికి, మన ఊపిరితో ఇదిగో చెప్తూ ఉన్నారు, ఊపిరి నువ్వు ప్రాణాన్ని పోసుకో మరలా అని ఎందుకు చెప్తున్నారు అని అంటే ఆ ఊపిరి పేరే యేసయ్య. ఎక్కడుంది ఈ వాక్యం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనము. లేవియా కాండంలో దేవుడు రక్తాన్ని ముట్టొద్దన్నాడు, ముడితే నేను ఈ యొక్క సమాజం నుండి మిమ్మల్ని వెలివేస్తా అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు చూడండి. 53వ వచనము, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 53వ వచనము. యేసు వారికి మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి రక్తమును త్రాగినని తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. చూడండి, దేవుడు కళాఖండిగా చెప్తున్నాడు, రూఢిగా చెప్తున్నాడు. ఎంతమంది వచ్చినా కూడా డినామినేషన్స్ నుంచి ఇది అబద్ధం అని చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. సత్యమైన కథోలిక శ్రీసభ మనకేం చెప్తుందంటే పరమ సత్యాన్ని, ఇదిగో నా శరీరాన్ని మీరు భుజించండి, నా రక్తాన్ని మీరు పానము చేయమని నేను నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది మీకు ఊపిరితో సమానము. చచ్చిపోతున్నారు, మీకు మరలా నేను బ్రతికిస్తున్నాను, ప్రవచనాన్ని ఇస్తున్నాను. మీరు బ్రతకాలంటే ఇదిగో నా రక్తాన్ని శరీరాన్ని భుజించి పానము చేయండి అని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా 54వ వచనము, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నిత్య జీవితం పొందాలంటే ఏదో కాదండి, అద్భుతాలు కాదు మనం చేయాల్సింది, అద్భుతమైన ఆశ్చర్యకరుడైన ఆ యేసయ్యని మెస్సయ్యని మనలోకి ఆహ్వానించడమే మనం చేయాల్సిన గొప్ప పని. దేవుడే ఆటోమేటిక్గా అన్ని అద్భుతాలు చేస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఖాళీ కూర్చుంటాడా దేవుడు? రక్తములోనే కలిసిపోతుంటే, అద్భుతాలు జరగకపోతే, ఆరోగ్యం రాకపోతే ఇంకేమొస్తుంది? కానీ విశ్వాసాన్ని మనం పెంపొందించుకుంటూ విశ్వాసముతో మనం లోకొనాలి అని దేవుడు చెప్తున్నాడు. నేను అంతిమ దినమున వానిని లేపుదును. ఆమేన్, హల్లెలూయా. కదండి, దేవుడు ఎంత క్లియర్గా చెప్తున్నాడు, నా రక్తములో ప్రాణం ఉంది. కాబట్టి ఈ రక్తాన్ని మీరు పొందుకోండి, ఈ జీవాన్ని, ఈ శరీరాన్ని మీరు పొందుకోండి. మీరు జీవవంతులుగా ఊపిరి పోసుకొని మళ్ళా జీవిస్తారు. రోజు చచ్చిపోతున్నప్పటికీ నేను మిమ్మల్ని జీవింపజేస్తాను అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చివరి మాట అండి, హేబేలు రక్తము మొరపెడితే తన కయ్యూరుని దేవుడు దేశదిమ్మరిగా తిప్పాడు, శపించాడు. కానీ యేసయ్య రక్తం మొరపెడితే ప్రపంచ మానవాళంతటికి ఇప్పటికీ కూడా రక్షణ లేని వాళ్ళకు కూడా రక్షణ వస్తుందంటే యేసయ్య ఇప్పుడు వచ్చి చచ్చిపోయాడని కాదు దానికి అర్థం. దేవుడి యొక్క యేసయ్య యొక్క రక్తము మొరపెడుతుంది, విజ్ఞాపన చేస్తుంది యెహోవా తండ్రికి. అందుకే మనం అందరం కూడా ఇప్పుడు జీవవంతులుగా ఉన్నాం. ఈ యొక్క గొప్ప వాక్యాన్ని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ చిన్ని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, స్లీవ పైన ఉన్న రక్తము, యేసు రక్తము ఏ కోడలు ఏ ఒక్క జంతువులకి కూడా ఈ యోగ్యత లేదు తండ్రి. కానీ అంతకన్నా శ్రేష్టమైన మమ్మల్ని నువ్వు బ్రతికించడానికి ఈ లోకంలోకి మానవ రూపుడుగా, శరీర రూపధారుడిగా, మరియ తల్లి గర్భము, నిష్కలంకమైన మాత మధ్యవర్తిత్వము ద్వారా ఈ లోకానికి వచ్చి ఆ తల్లితో రక్తాన్ని పంచుకొని, శరీర అవయవ భాగాలు పంచుకొని, ప్రతి అవయవాన్ని కూడా నువ్వు పునర్నిర్మించుకొని తండ్రి ఈ లోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ రక్షించడానికి నీ శరీరాన్నే ఒక గొప్ప బలిగా అర్పించిన తండ్రి, నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ చూస్తున్న దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరినీ మీ పరిశుద్ధమైన పాదసంలో పెడుతూ మమ్మల్ని మా కుటుంబాలను శాంతి సమాధానముతో దీవించి, 1 యోహాను 1:7 ప్రకారము యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుండి శుద్ధి చేయును. ఆమేన్, హల్లెలూయా. మా అందరికీ పాప విమోచన కలిగిస్తామని విశ్వసిస్తూ ఈ వాక్యముల ద్వారా, ఈ ఊపిరి ద్వారా మేము మరలా తిరిగి బ్రతికే కృపను మీ ప్రవచనపూర్వకమైన మీ ఆత్మ ద్వారా మా అందరికీ ఆ శక్తిని
వాక్యం వింటున్నప్పుడే ఇచ్చారని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకుంటూ అయా మేము పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.